పెట్టేసి పోయేటోళ్ళం. 2011 వరకు మా నాన్న ఉన్నప్పటి వరకు ఏం లేదు. చనిపోయిన తర్వాతకి ఒక్కసారి సడన్ గా ఆమె ఎట్లా ఫేమ్ లోకి వచ్చింది అనేది మా క్వశ్చన్. సార్ నీ దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ రైట్ ప్రూఫ్స్ ఉంటే అవైనా ప్రొడ్యూస్ చెయ్యి, మేము ఒప్పుకుంటాం. ఏం డాక్యుమెంట్స్ లేకుండా ఏం లేకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక కుటుంబంకి ఆధారం పోయిన తర్వాతకి ముగ్గురు ఆడోళ్లే అని చెప్పి ఎలాంటి బలగం లేదు, ఏం డబ్బు లేదు, ఏం లేదని చెప్పి వాళ్ళని ఇంకెంత అడిగినా చేసేవాళ్ళు లేదని చెప్పి 13 ఏళ్ల నుంచి కూడా మమ్మల్ని నా కోడళ్ళు నా మనవరాళ్ళు అనే బాధ్యత ఒక్కనొక పరిస్థితులు ఒక్కటంటే ఒక్క సిచ్యువేషన్ లో కూడా బాధ్యతంగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు చేయలేరు, ఆడపిల్లలని మమ్మల్ని చూడలేరు. ఇవన్నీ చేయకపోగా మేము న్యాయం జరుగుతుంది అని 13 ఏళ్ల నుంచి మేము ఓపికతో ఉన్నాము. ఓపికకు కూడా హద్దు ఉంటది. మాకు న్యాయ వ్యవస్థ మీద, ఇప్పుడు ఈ పోలీసుల మీద, ఇప్పుడున్న చట్టాల మీద కూడా మాకు న్యాయం అయితే జరగట్లేదు. దయచేసి ఈ ఇష్యూని భూభారతి ఏదైతే ఉందో దానికి యాక్ట్ సంబంధించి ఏదైతే ఉందో అది మోతే మండల్లో అప్లై అయ్యి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరిపించే అధికారులు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంతేగాని దౌర్జన్యంగా మేము లాక్కోవాలని మేము అనుకోవట్లేము. మాకు న్యాయం చేయండి. ఆమెది ప్రూఫ్ ఫాల్స్ ఉంది, అది గ్రహించి మాకు న్యాయం చేయండి. పని భూమి మీదకి పాలన చేద్దాం అని నేను అన్నా. పోలీస్ స్టేషన్ కి పోయినా కాగితం ఇస్తే తీసుకోలే ఏసాయా ఏమనిచ్చినావు మమ్మల్ని మాదిగల అని చెప్పి నన్ను చేయబట్టి లాగింది. మేము అందుకే అందరం వచ్చినాం సార్ అన్న. తీసుకోలేదు. అమ్మా నీతోటి పర్సనల్ ముచ్చట ఉందమ్మా, మీరంతా బయటికి పోండి, నీతోటి మాట్లాడతానంటే నేను అన్నగా సారు పర్సనల్ ముచ్చట ఏ ముచ్చట చెప్పు, నేను మాట్లాడతా. వాళ్ళ అయ్యా గొన్న కాంచి నేను పాల్కు చేసిన వాళ్ళ అయ్యా ఇది ఇస్తే నేను అల్ల నుంచి నీళ్లు పెట్టుకుని నా పొలం బారించుకున్నా. నాకు భయంగా సార్ నువ్వు పర్సనల్ ముచ్చట నువ్వేం చెప్పినా నేను చెప్తా సార్ అన్నప్పుడు ఈయన నా ఫైల్ తీసుకోరా, ఏ దొంగతనం చేసి వచ్చినా నీ చేసాకు. నిన్ను తిట్టినప్పుడు ఎవరైనా ఉన్నారా? అందరూ ఊర్లో జనం అందరు ఉన్నారు. నేను గుంజుకున్నాం ఈయన తమ్మంకాడ చెప్పు పొలం భూమి మీద కానీ నేను గుంజుకున్నాం. ఏందండి ఒక అమ్మాయి పెళ్ళొద్దా? మాకు మా మొగలు వచ్చారు, మా పిల్లలు మేము కన్నా, మా పిల్లలు కూడా మేము చదివించుకున్నాం, మా పిల్లలు కూడా మేము మనవిచ్చుకున్నాం. వాళ్ళ అయ్య చచ్చిపోయిండు, తాత దాదాలు, అయ్యమ్మ దాదాలు, అయ్యమ్మ మనం ఇయ్యాలి, తాత మనం ఇయ్యాలి. వాళ్ళ అయ్య చచ్చిపోయినందుకు అయ్య భూమి బిడ్డలకు హక్కు, పిల్లలకి హక్కు. మా బాబాయ్ సంబంధం నమ్ముకొని మేము కొన్నాం. ఉన్నాక ఆంచి మేము ఒక 10 ఏళ్ళు వ్యవసాయం చేసి భాగం కూడా మేమే కొన్నాం. అది ఎవరు లేదు. తర్వాత మా సింజాన్ రెడ్డి గారు కూడా జరిగింది. అది ఏం చేసింది ఇప్పుడు అందరికి ఊళ్ళో తెలిసిన వారం. అది ఎవరు నా పేరు సత్యనారాయణ, పెద్ద కొడుకుంది. మా వాడు రవీంద్ర రెడ్డి చిన్నోడు, సూర్యాపేటలో ఉంటాం. నమ్మి పక్కా సింజాన్ అది ఆ ఊరు అనేది ఇప్పుడు అందరికి ఊళ్ళే పులుగా నీరజ అవుతుంది అక్క అవుతుంది. ఆమెకు అమ్మింది లేదు, ఆయన మాకు కట్టలేదు. మేము ఆమె ఎప్పుడు లైవ్ లో వచ్చి పేపర్ రాసి కమిటీ లేదు. మరి ఆమె ఈ అమ్మాయిని కొట్టడం ఏంది ఆక్రమంగా? ఇప్పుడు మా అన్న చనిపోయాడు, చనిపోయినాక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆక్రమంగా ఎవరు తెలియకుండా పట్టా చేయించిండు. ఆ పిల్లల్ని కూడా అడిగిన చరిత్ర లేదట. 2 పిల్లలు కోడలు ఉన్నది, వాళ్ళని అడిగి ఇది బిడ్డ కొన్నది, ఇది మీ ఆడబిడ్డ కొన్నది, ఏరియా కొన్నది, వాళ్ళకి చేస్తున్నాను కూడా చెప్పకుండా ఆక్రమంగా ఒక 2-3 ఏళ్ళకు భర్త చనిపోయినాక మా అన్న చనిపోయినాక ఒక 3-4 ఏళ్లకు బిడ్డ పట్టా చేయడం చేయించింది. ఎవరు? సింగారెడ్డి తండ్రి. దౌర్జన్యం జేఎస్ గారు కూడా, కలెక్టర్ గారు కూడా పిటిషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఈ భూమి ఆక్రమణ పట్టా చేశారు, ఆమెది కాదని రద్దు కూడా చేశారు. అది కూడా అది పేపర్లు ఉన్నాయి వాళ్ళ కాడ మొత్తం. రద్దు చేసినాక మళ్ళీ రావడానికి కారణాలు ఇక అది లోపల ఏం జరిగింది, ఏంది, ఎవరిని పట్టుకుంది, ఎవరు ఏం చేసింది అది తెలియంది. అది ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడింది, ఎవరితో వాడింది, ఎక్కడ వాడింది, వాళ్ళు ఇప్పుడు జేఎస్ కలెక్టర్ ఎంక్వైరీ చేశారు. అయినా కూడా మీరు ఏం చేసారు, ఎట్లా చేసారు, ఏం చేసారో ఒక ఐపీఎస్ ఆఫీసరే, కలెక్టర్ అంటే ఐపీఎస్ ఆఫీసర్, అలాంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఫేక్, ఇది ఆమెది కాదు కానీ తెచ్చి చెప్పేసి. అయినా కూడా 2 రోజుల తర్వాత మళ్ళీ ఆక్రమ ఆమె పలుకుబడితోని